హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ టమాటా దోశ. టమాటా దోశ అని ఒక 5 నిమిషాల్లో దోశ పిండి తయారు చేసుకొని మనం దోశలు వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మనం ముందు బియ్యం నానబెట్టాలి, మిక్సీ జార్లో వేయాలి, నైట్ అంతా పెట్టాలి ఆ పిండిని, అదంతా అవసరం లేదు. మనం అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పిండిని. దాని విధానం ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక 3 టమాటాలను తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని మొత్తం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ఏ టమాటా పీస్ అనేది లేకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. అది మిక్సీ జార్లో వేసేయాలి డైరెక్ట్గా. అలాగే సేమ్ అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకోవాలి. అది కూడా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టేసేయాలి. మెత్తగా పట్టేసేయాలి. మనం దోశపిండికి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. ఇలా చూడండి ఒకసారి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది పిండి. ఇది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. అది మొత్తం కలిపేసేయాలి, ఉండలేవి లేకుండా కంప్లీట్గా కలిపేసి ఇందులోనే, అంటే ఇది కారంకి బదులు మనము మిక్సీ జార్లో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. అది దాంట్లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, పిండిలో కొద్దిగా కారం అయినా వేసుకోవచ్చు. ఇది కారం పూర్తిగా ఇలా కలిపిన తర్వాత చూడండి ఉండలేవి లేకుండా చాలా సాఫ్ట్గా బాగుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దీంట్లోనే వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి. మనం వంట సోడా వేస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకు దోశలు. కొద్దిగా వేసుకోవాలి వంట సోడా. వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి మొత్తం. తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టి, దోశ ప్యాన్ పెట్టి దానిపైన కొద్దిగా వాటర్ చల్లాలి. వాటర్ చల్లిన తర్వాత ఇది గరిటెతో తీసుకొని మనం దోశలాగా వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం పల్చగా వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి దోశలు. ఇలా వేసుకున్నది కాలే వరకు కొద్దిగా వెయిట్ చేసి అది తీసేయాలి. చూడండి ఎంత బాగా వస్తుంది దోశ. ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకోండి. అదేవిధంగా ఇంకో దోశ కూడా వేసుకోవాలి సేమ్. కానీ మనకు చాలా తొందరగా ఒక 5-10 నిమిషాల్లో టిఫిన్ రెడీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి అసలు పిండి కూడా ఇట్లా మంచిగా అబ్జర్వ్ అవుతుంది మొత్తం. కాలడం కూడా చాలా బాగా కాలుతుంది. కలరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం టమాటా వేస్తాం కదా, దానివల్ల కలర్ అనేది చాలా బాగా ఉంటుంది, రెడ్గా. దానంతట అదే లేచేస్తుందండి ఇట్లా దోశ. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. దీన్ని మనం పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశలు చూడడానికి అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. పల్లి చట్నీ కాంబినేషన్ అనేది సూపర్. ఇంకా చాలా సన్నగా చాలా బాగా వస్తుంది దోశ. ఓకే అండి, ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.